అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మేషరాశి వారికి ఫిబ్రవరి 21, 22, 23, 24 ఈ 4 రోజుల్లో వారి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు, భావోద్వేగాలు, ఆలోచన విధానం మరియు ఎదురయ్యే పరిస్థితుల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటలు మీలో భయం కలిగించడానికి కాదు, మీకు జరుగుతున్న విషయాల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకునేలా చేయడానికి మాత్రమే. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన దిశగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అనుభవించిన గందరగోళం, మానసిక ఒత్తిడికి ఒక అర్థం కనిపించడం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదని, అవి మీ లోపల నుంచి బలంగా తయారవుతున్నాయని ఈ కాలంలో మీరు గ్రహిస్తారు. ఈ వీడియోలో చెప్పే ప్రతి అంశం కూడా మీరు రోజు అనుభవిస్తున్న భావాలు, పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ జీవిత ప్రయాణానికి అద్దంలా ఉంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక విషయం ఒక్కో భాగంగా మీకు క్లారిటీ ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం. మధ్యలో ఆపేస్తే పూర్తి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రశాంతంగా మనసు పెట్టి వినండి. మీలో ఉన్న సందేహాలకు, ఆలోచనలకు సమాధానాలు దొరికే అవకాశం ఈ వీడియోలో ఉంటాయి. ఇటీవలి కాలంలో మీ మనసు ఒకే చోట నిలబడకుండా ఎప్పుడు ఏదో ఆలోచనలో నిండిపోయి ఉందని మీకు అనిపిస్తుంది. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం, నిర్ణయం తీసుకోవాలంటే భయం కలగడం, తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే అనుమానం వెంటాడడం ఇవన్నీ అలసటకు గురిచేస్తాయి. రాత్రి పడుకున్నాక కూడా ఆలోచనలు ఆగడం లేదు. భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నో ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. నేను చేస్తున్నది సరైనదేనా? నా జీవితంలో నిజంగా ముందుకు వెళుతున్నానా అనే సందేహాలు మీ నిద్రను కూడా దూరం చేస్తున్నాయి. మీ భావోద్వేగాలపై మీకే పట్టు లేకపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా శాంతంగా ఉండాలనిపిస్తుంది. మరోసారి చిన్న మాటకే కోపం వస్తుంది. ఈ భావోద్వేగాల మార్పులు మీకే అర్థం కాకుండా మిమ్మల్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ బలహీనత కాదు, ఇది మీలో జరుగుతున్న ఒక అంతర్గత మార్పు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ఒత్తిడి, బాధలు, నిరాశలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవి బయటకు వచ్చినప్పుడే మనసు తేలికపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఆలోచనలపై కొద్దిగా నియంత్రణ తెచ్చుకుంటే, మీ మనసుకు దిశ చూపితే, పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడం మొదలవుతాయి. తొందరపడకుండా మీపై మీకు నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితే ఈ అంతర్గత పోరాటం క్రమంగా తగ్గిపోతుంది. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఎప్పుడూ సాఫీగా సాగిన ప్రయాణంలా అనిపించదు. చిన్న వయసు నుంచే మీరు మీ మనసుకు నిండిన బాధ్యతలను మోయాల్సి వచ్చింది. ఇతరులు సుఖంగా ఉన్న సమయంలో మీరు మాత్రం సమస్యలతో పోరాడుతూ ముందుకు నడవాల్సి వచ్చింది. అవమానాలు, అనుకోని నష్టాలు, మానసికంగా గాయపరిచిన సంఘటనలు ఇవన్నీ మీ మనసులో లోతుగా ముద్రించబడ్డాయి. అవి బయటకు చెప్పలేక లోపలే మోస్తూ వచ్చారు. అందుకే మీరు ఎప్పుడు నేనెందుకు ఇలా ఉన్నాను అనే ప్రశ్న మీలో తిరుగుతూ ఉంటుంది. ఈ గత అనుభవాల ప్రభావం ఇప్పటికే మీ నిర్ణయాలపై పడుతుంది. కొత్త పని మొదలు పెట్టాలంటే భయం, ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టాలంటే సందేహం, ఆనందంగా ఉండాల్సిన సందర్భాల్లో కూడా లోపల ఏదో ఖాళీ కనిపించడం, ఇవన్నీ అదే గత కష్టాల ప్రభావమే. అయినా ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పాలి. ఈ కష్టాలు మిమ్మల్ని బలహీనలను చేయలేదు. మీలో ఓర్పు, సహనం, బాధ్యతను పెంచాయి. మీరు ఇతరుల కష్టానికి అర్థం చేసుకునే స్థాయికి ఎదగడానికి ఇవే కారణం. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గ్రహిస్తారు. గతం మిమ్మల్ని ఆపడానికి కాదు, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి వచ్చిన అనుభవం అని. మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా మీ జీవితానికి ఒక బలమైన పునాది. ఇప్పుడు ఆ పునాదిపై మీరు కొత్త దశను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ వ్యక్తిత్వంలో ఉన్న ప్రధాన లక్షణం మీ మంచితనం. మీరు సహజంగా చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి. ఎవరి బాధ అయినా చూసిన వెంటనే మీ మనసు చలించిపోతుంది. ఇతరులు ఇబ్బంది పడితే అది మీ బాధగా మారిపోతుంది. అందుకే మీరు చాలాసార్లు మీ అవసరాల కంటే ఎదుటివారి అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు. మీ అంచనా విధానం చాలా లోతైనది. సాధారణంగా ఇతరులు తేలికగా తీసుకునే విషయాలను కూడా మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు. అందుకే మీ నిర్ణయాలు ఆలస్యంగా వచ్చినా అవి బలంగా ఉంటాయి. కానీ ఈ మంచితనమే కొన్నిసార్లు మీకు నష్టాన్ని కూడా తెస్తుంది. ఎవరైనా మీరు ఒకసారి మనస్ఫూర్తిగా నమ్మితే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే అది మీ మనసుకు చాలా
లోతైన గాయాన్ని ఇస్తుంది. మీరు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం చాలా బాధపడతారు. మీరు గొడవలు కోరుకునే వ్యక్తి కాదు. శాంతిగా సర్దుకుపోయి జీవించాలని అనుకుంటారు. కానీ మీ మౌనాన్ని, మీ మంచితనాన్ని కొంతమంది బలహీనతగా భావించడం వల్లే మీకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు. మంచితనం అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం కాదు. అవసరమైన చోట లేదు అని చెప్పడం కూడా ఒక బలం. మీరు మీ విలువను మీరే గుర్తించాల్సిన సమయం ఇది. అప్పుడే మీ వ్యక్తిత్వం మరింత బలంగా మారుతుంది. గత కొంతకాలంగా మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. చేతికి వచ్చినట్లే వచ్చిన డబ్బు అదే వేగంతో ఖర్చుల రూపంలో వెళ్ళిపోవడం, ఎంత ప్రయత్నించినా పొదుపు చేయలేకపోవడం మీకు నిరాశను కలిగిస్తుంది. మీరు కష్టపడి సంపాదిస్తున్నప్పటికీ ఆ ఫలితం పూర్తిగా మీ చేతిలో నిలవడం లేదనే భావన మిమ్మల్ని లోపల కలిచివేస్తుంది. అనుకోకుండా వచ్చే ఖర్చులు, ఇంటి అవసరాలకు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వాహనాల మరమ్మతులు ఇవన్నీ ఒకేసారి మీ మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. దీంతో మీరు ఆర్థికంగా వెనక్కి వెళుతున్నామా అనే భయంలో కూడా మీలో మొదలైంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ పరిస్థితి మిమ్మల్ని కుంగదీయడానికి కాదు, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడానికి. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలో ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ అనవసరంగా ఖర్చవుతుంది, ఎక్కడ నియంత్రణ అవసరం ఉందో మీకే అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మీరు డబ్బు విషయంలో భావోద్వేగాల కన్నా ప్రణాళికతో ఆలోచించడం మొదలు పెడతారు. చిన్న చిన్న ఖర్చుల మీద కూడా అవగాహన పెరుగుతుంది. అవసరం లేని వాటికి ఇప్పుడు కాదు అని చెప్పే స్థితికి మీరు వస్తారు. ఈ మార్పు తక్షణమే పెద్ద సంపదను ఇవ్వకపోయినా మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. క్రమంగా ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మీ చేతిలో ఉండే డబ్బుపై మీకు నియంత్రణ పెరుగుతుంది. ఇదే మీ జీవితంలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్‌గా మారుతుంది. ఈ మధ్య కాలంలో మీ కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద అపార్థాలు ఏర్పడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాటలు కూడా ఎదుటి వారికి వేరే అర్థంలో వెళ్ళడం వల్ల మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. మీరు చెప్పాలనుకున్న భావం ఒకటైతే వారు అర్థం చేసుకునేది ఇంకొకలా మారుతుంది. దీనివల్ల మీకు లోపల చాలా బాధ కలుగుతుంది. నేను తప్పుగా మాట్లాడానా? నా ఉద్దేశాన్ని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని కలిసివేస్తున్నాయి. అయినా కూడా ఈ విషయాలన్నీ బయటకు చెప్పలేక మీలోనే దాచుకొని మౌనంగా బాధపడుతున్నారు. ప్రత్యేకంగా మీకు దగ్గరగా ఉండాల్సిన కొంతమంది వ్యక్తులే మీ భావాలను పట్టించుకోకుండా మాట్లాడడం, మీకు నొప్పి కలిగించేలా ప్రవర్తించడం మిమ్మల్ని మరింత ఒంటరిగా అనిపిస్తుంది. కానీ ఇది శాశ్వతంగా ఉండే పరిస్థితి కాదు. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలో ఒక మార్పు వస్తుంది. ప్రతిదాన్ని స్పందించాల్సిన అవసరం లేదని, కొన్ని విషయాలను వదిలేయడం కూడా ఒక తెలివైన నిర్ణయమని మీరు అర్థం చేసుకుంటారు. మీ మనసుకు శాంతి ఇచ్చే విషయాలపై మాత్రమే దృష్టి పెడతారు, నిర్ణయించుకుంటారు. మీపై మీరు శ్రద్ధ పెట్టడం, మీ భావోద్వేగాలను కాపాడుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. అలా చేసినప్పుడు కుటుంబంలోని ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతాయి. మాటల వల్ల ఏర్పడిన దూరం మెల్లగా తగ్గి పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి రావడం ప్రారంభమవుతాయి. గత కొంతకాలంగా మీ మనసు పూర్తిగా మీ అదుపులో లేనట్టు మీకు అనిపిస్తుంది. చిన్న విషయం జరిగినా ఎక్కువగా ఆలోచించడం, ఒక మాట లేదా సంఘటనను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల మీకు మానసిక అలసట పెరుగుతుంది. శరీరం పని చేయగలిగినా మనసు మాత్రం ఎప్పుడు బరువుగా ఉన్నట్టు ఉంటుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, నిద్ర వచ్చిన మధ్యలో మేలుకోవడం, ఉదయం లేచినప్పుడు ఒక రకమైన అలసట అనిపించడం ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడికి సంకేతాలు. మీలో దాగి ఉన్న భయాలు, భావనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కానీ ఈ దశలో ఒక మంచి మార్పు మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రతీదీ మీ చేతిలో ఉండకపోయినా మీ స్పందన మాత్రం మీ చేతిలోనే ఉందని. ఈ అవగాహన మీలో ఒక కొత్త నియంత్రణ తీసుకొస్తుంది. ఇకపై మీరు మీ ఆలోచనలను గమనించడం మొదలు పెడతారు. అవసరం లేని విషయాలపై శక్తిని వృధా చేయకుండా మీకు మేలు చేసే ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తారు. ఒంటరిగా ఉండి ఆలోచించాల్సిన సమయాన్ని మీరు బలంగా మార్చుకుంటారు. ఈ మానసిక స్థిరత్వం వల్ల మీ నిర్ణయాలు మరింత క్లియర్‌గా మారతాయి. తొందరపాటు తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది. మీలో ఏర్పడే ఈ అంతర్గత శాంతియే రాబోయే మార్పులకు పునాది అవుతుంది. ఈ మధ్య కాలంలో మీ పని లేదా ఉద్యోగం పట్ల మీకు ఒక రకమైన విరక్తి ఏర్పడింది. ఒకప్పుడు ఉత్సాహంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. ఎక్కువగా పని ఒత్తిడిపై అధికారుల నుండి వచ్చిన ఒత్తిడి లేదా సహోద్యోగులతో ఏర్పడుతున్న అర్థం లేని సమస్యలు మీ మనసును అసంతృప్తిగా మారుస్తున్నాయి. కొన్నిసార్లు ఈ పని వదిలేసి వేరేదైనా మొదలు పెడితే బాగుండేమో అనే ఆలోచన కూడా మీ మనసులోకి వస్తుంది. కానీ అదే సమయంలో భవిష్యత్తుపై ఉన్న బాధ్యతల భారం మీకు ఆపేస్తున్నాయి. అందుకే మీలో ఒక అంతర్గత సంఘర్షణ కొనసాగుతుంది.
ఈ 4 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన క్లారిటీ లభిస్తుంది. ఇప్పుడే పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని ముందు పరిస్థితిని అర్థం చేసుకొని మీ సామర్థ్యాన్ని బలంగా తయారు చేసుకోవడమే ముఖ్యమని మీరు గ్రహిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందన్న విషయం మీకు బాగా తెలుస్తుంది. మీ పనితీరులో మార్పు మొదలవుతుంది. అవసరం లేని విషయాల్లో ఇరుక్కోకుండా మీకు నిజంగా అవసరమైన పనులపై దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. దీనివల్ల ఒత్తిడి కొంత తగ్గుతుంది. ఇదే సమయంలో కొత్త ఆలోచనలు, భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాల గురించి మీరు ఆలోచించడం మొదలుపెడతారు. ఇప్పుడే మార్పు కాకపోయినా రాబోయే రోజుల్లో మీ వృత్తి జీవితానికి కొత్త దిశలో తీసుకెళ్లే బలమైన ఆలోచనలు ఈ సమయంలో పుట్టుకొస్తాయి. ఇన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక భారానికి ఇప్పుడు ఒక బ్రేక్ పడుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుగా మారతాయి. చిన్న చిన్న మార్పుల రూపంలో మొదలైన ఈ మంచి పరిణామాలు మెల్లగా మీ జీవితానికి కొత్త దశను చూపిస్తాయి. మీకు తెలియకుండానే మీ ఆలోచన విధానంలో ఒక పాజిటివ్ షిఫ్ట్ జరుగుతుంది. ఒకప్పుడు భయంగా అనిపించిన విషయాలు ఇప్పుడు అంత పెద్ద సమస్యల్లాగా అనిపించవు. ఏం జరిగినా ఎదుర్కోగలను అనే నమ్మకం మీలో బలంగా పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఆ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే ఆలోచనలు, అవకాశాలు తీసుకురాగలవు. అదే సమయంలో మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు, ప్రతికూల ప్రభావం చూపించే పరిస్థితుల నుండి మీరు సహజంగానే దూరమైపోతారు. ఇంట్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రశాంతత క్రమంగా పెరుగుతుంది. పెద్ద మార్పులు కాకపోయినా మీ మనసుకు తేలికనిచ్చే చిన్న శుభవార్తలు, సంతృప్తినిచ్చే సంఘటనలు జరుగుతాయి. ఇవి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఇది ముగింపు కాదు, కొత్త ఆరంభం. మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా తయారు చేసింది. ఇకపై మీరు తీసుకునే ప్రతి అడుగులో మరింత ఆత్మవిశ్వాసంతో, క్లారిటీతో ఉంటారు. ఈ మార్పును స్వీకరించి మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకునే సమయం ఇప్పుడు మొదలైంది. తెలుసుకున్నారు కదండి. మేషరాశి వారికి ఫిబ్రవరి 21, 23, 24, 25 తేదీల్లో వీరికి రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.